మీ పూర్వ ఉపాధ్యాయులు చూసి మీరు చాలా ఆనందపడి ఉంటారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ పనిచేసి మీ అందరి మన్ననలు చూరగొన్న వాళ్ళు ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చి ఈ మండలంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినందుకు ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుని, ప్రధాన ఉపాధ్యాయులతో సహా ప్రతి ఒక్కరిని మా ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున మరొకసారి అభినందిస్తున్నాను. అంటే వారు చేసినటువంటి కృషి ఇది ఒక్కరి కృషి కాదు. ఒక టీచర్ చేస్తేనో, ఒక ఉపాధ్యాయుడు చేస్తేనో ఇటువంటి ఫలితం మనం చూడలేము. సమిష్టి కృషి. ఈ సమిష్టి కృషిలో భాగంగా మన మహిళా ఉపాధ్యాయులు అయితే పురుష ఉపాధ్యాయులు వారందరినీ నడిపించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు, వారి యొక్క కృషి చాలా ఉంది. పిల్లలు కూడా మీరు అటువంటి సహకారం అందించారు. మరి ముఖ్యంగా వారు చేసినటువంటి కృషికి ఈరోజు మనము అభినందించాల్సిన అవసరం ఉంది. మనము మన చక్కని మీ ప్రవర్తనతో వారందరినీ అభినందించాలి, సత్కరించాలి. మరొక విషయం ఏమంటే ఇక్కడ సార్ ప్రధాన ఉపాధ్యాయులు రియాజ్ సార్ గారు కానీ, తర్వాత పదోన్నతి పొందినటువంటి మోహన్ రెడ్డి సార్ కానీ, నరసింహారెడ్డి సార్ గారు, మధుబాబు గారు సారు, లక్ష్మీనారాయణ సారు, మహబూబ్ బాషా సారు, ఖాదర్ బాషా సారు, శంకరప్ప సారు, నాగరాజు సారు, పద్మావతి మేడం, రాంబాబు సారు, ఖాదర్ బాషా సారు, వీరందరినీ మరొకసారి పేరు పేరున సన్మానానికి ఆహ్వానించాము. వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వేంచేసినందుకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. వచ్చిన తర్వాత ఈ పాఠశాలకు చేరిన తర్వాత మన ప్రధాన ఉపాధ్యాయులు రియాజ్ సారు ప్రతి విషయంలోనూ ఎన్నో సలహాలు, ఇలా చేయండి మేడం, ఇలా చేయండి అని ఏది డౌట్ వచ్చినా కూడా సార్ ఫోన్ చేసే దాంట్లో విన్నాను. మోహన్ రెడ్డి సార్ గురించి విన్నది ఏమంటే పిల్లలను ఒక క్రమశిక్షణలో పెట్టడంలో సార్ సరైన పాత్ర వహించారు. కాబట్టి మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడం చాలా పెద్ద టాస్క్ మాకు ప్రతిరోజు. అటువంటి టాస్క్ను సారును పద్మావతి మేడం గారు ఇద్దరు సక్రమంగా నిర్వహించుంటారు. అందుకే ఈ పాఠశాల ఇంత మంచి పేరు తీసుకురావడానికి కూడా వారి యొక్క కృషి అభినందనీయం. ఇక మిగతా సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే నాకు కొన్ని తెలియవు.